వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం టెట్ 2కు సంబంధించి అంటే రెండవసారి విడుదల చేసిన టెట్ 2కు దానికి సంబంధించి ఆ నోటిఫికేషన్ వివరాలు, దానికి సంబంధించి ప్రిపరేషన్ వివరాలకు సంబంధించి అందులో ఇంగ్లీష్ మరియు సోషల్ కంటెంట్కి సంబంధించి భూషణ్ గోవిందల అంటే నేను, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి కేవీఆర్ గారు. నమస్కారం కేవీఆర్ గారు. నమస్తే సార్. ఓకే, ఇంగ్లీష్కి సంబంధించి కేవీఆర్ గారు దానికి సంబంధించిన ఆ సబ్జెక్ట్లోని సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి సార్. సో టెట్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ స్టూడెంట్ అయినా కూడా ఇంగ్లీష్ పరంగా దాదాపు మనం ప్రీవియస్ పేపర్స్ మనం చూస్తే మేలో జరిగినటువంటి పేపర్స్ అన్నీ ఒక్కసారి పరిశీలిస్తే దాదాపు వాడు ఇచ్చినటువంటి సిలబస్ను కాకుండా కొంచెం బియాండ్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు సిలబస్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవే కాకుండా వేరే వాటిపైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఇప్పటికిప్పుడు చాలా షార్ట్ టైంలో ఎక్కువ మార్కులు మీరు సంపాదించాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఇచ్చినటువంటి టాపిక్లు ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్లు దాదాపు ఒక 25 వరకు మనం ప్రిపేర్ కావాలి. ఆ 25 నేను చెప్తాను, అబ్జర్వ్ చేయండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం మార్కులు దేనికి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేసి అంటే, ఈ మధ్య కాలంలో మేలో వచ్చినటువంటి ఆ పేపర్లను బేస్ చేసుకొని నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆర్టికల్స్ టాపిక్. ఈ ఆర్టికల్స్ టాపిక్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. బట్ చాలా ఈజీ అనేసి అనుకుంటుంటారు, కానీ ప్రీవియస్ పేపర్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే వే ఆఫ్ గివింగ్ ప్యాటర్న్, ఆ క్వశ్చన్ ఇచ్చేటటువంటి తీరు బాగా మారింది మీరు గమనించినట్లయితే. సో ఇంతకుముందు ఎలా ఇచ్చేది, డాష్ ఎవరెస్ట్ ఈజ్ ది హైయెస్ట్ పీక్ ఇన్ ది వరల్డ్ అని ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఏ అండ్ ది నో ఆర్టికల్ ఇలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఇస్తున్నారంటే 4 సెంటెన్స్లు ఇస్తున్నారు. ఆర్టికల్స్ను బేస్ చేసుకొని 4 సెంటెన్స్లు ఏది కరెక్టు ఏది ఇన్కరెక్టు అలా ఇస్తున్నారు. ఏబి కరెక్టు, ఏబిసి కరెక్టు, ఓన్లీ డి కరెక్టు ఇలా ఇస్తున్నారు. అంటే ఒక టాపిక్ పైన కంప్లీట్ కమాండ్ మనకు లేకపోతే ఆ బిట్కి ఆన్సర్ చేయడం అంత ఈజీ అయిన విషయమేం కాదు. సో దట్ మీరు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఒక టాపిక్ గురించి నేను చెప్పాను. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టేటప్పుడు ఏదైతే ఒక్క నిమిషం సార్, మనం ఇప్పుడు ఆ టెట్కి సంబంధించిన ఓవర్వ్యూను ఒకసారి చూద్దాం. డిఎడ్ మరియు బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్వహించే డిఎస్సి పరీక్ష రాసేందుకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. పేపర్ 1 డిఎడ్ అభ్యర్థులు అర్హులు. ఈ పేపర్ 1 పరీక్షకి సంబంధించి 5 సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, శిశు వికాసం అభ్యాసనం 30 మార్కులు, 30 ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజ్ 1 తెలుగు 30 ప్రశ్నలకు గాను 30 మార్కులు కేటాయించారు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. మ్యాథమెటిక్స్ గణితం 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. ఈ 5 భాగాలకు సంబంధించి ప్రతి భాగంలో 30 ప్రశ్నలు, 30 మార్కులు ఉంటాయి. అన్నింటికీ కలిపి 150 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సంవత్సరము 2 టెట్లను నిర్వహిస్తానని వాగ్దానం చేసింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక టెట్ నిర్వహణ జరిగింది. ఆ టెట్లో పాస్ అయిన వాళ్ళు, అంతకుముందు ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు 11,600కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు విధుల్లో ఉన్నారు. అంటే ఒకేసారి వేలాది మందిని ఉపాధ్యాయులుగా మార్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి. పేపర్ 2 పరీక్షకు బిఎడ్ అభ్యర్థులు అర్హులు. పేపర్ 2 పరీక్షకు సంబంధించి 5 విభాగాలలో ప్రశ్నలు ఇస్తారు. అందుకుగాను 150 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు. చైల్డ్ డెవలప్మెంట్ మరియు పెడగాకి సంబంధించి 30 మార్కులు, 30 ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజ్ 1 తెలుగుకి సంబంధించి 30 ప్రశ్నలకు గాను 30 మార్కులు కేటాయించారు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. ఇక సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టుపై ఒక్కో కంటెంట్ వారీగా 48 ప్రశ్నలకు 48 మార్కులు ఉంటాయి. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ అంశాల పెడగాకి సంబంధించి 12 ప్రశ్నలు, 12 మార్కులు ఉంటాయి. అన్ని ఉపాధ్యాయ ఉద్యోగాలు అంటే అది గ్రామ పంచాయతీ అంటే పంచాయతీ సిస్టంలో ఉన్న స్కూల్స్ కానీ, పంచాయతీరాజ్ సిస్టమ్ కింద ఆపరేట్ అవుతున్న స్కూల్స్ కానీ, మున్సిపల్ స్కూల్స్ కానీ, తెలంగాణలో మున్సిపల్ స్కూల్స్ తక్కువ. అట్లాగే మనకి గురుకులాల్లో కానీ లేదా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ పాఠశాలలో కానీ టెట్ పాస్ అయితేనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం
టెట్కి సంబంధించిన పేపర్ 1లో ఇంగ్లీష్కి సంబంధించి 30 ప్రశ్నలు ఇవ్వబడుతున్నాయి. దానికి సంబంధించిన సిలబస్ని ఇప్పుడు మనకు కేవీఆర్ గారు వివరించబోతున్నారు. చెప్పండి సార్. పేపర్ 1 ఏదైతే ఉందో ఆ పేపర్ 1లో మనకు 24 మార్కులు గ్రామర్ నుంచి వస్తాయి. అదేవిధంగా 6 మార్కులు మెథడాలజీ నుంచి వస్తాయి. ఈ 24 మార్కులకు సంబంధించి టెట్ 1లో ప్రతి దాంట్లో కూడా ప్రీవియస్ పేపర్ల ప్రకారం మనం చూస్తే 5 మార్కులు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ నుంచి వస్తుంది. ఈ 5 మార్కులు పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేటటువంటి 21 మార్కు గ్రామర్, కంప్లీట్ గ్రామర్ ప్లస్ వొకాబులరీ నుంచి వస్తుంది. ఈ వొకాబులరీలు ఏవేవి అడుగుతున్నారు ఏంటి అనేసి అంటే సినానియం ఒకటి అడుగుతున్నారు, యాంటోనిమ్ ఒకటి అడుగుతున్నారు. అదేవిధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఒకసారి అడగచ్చు, ఒకసారి అడగకపోవచ్చు. ఇడియమ్స్, ఫ్రేజల్స్ పైన డెఫినెట్గా బిట్టుపడుతుంది. నెక్స్ట్ స్పెల్లింగ్స్, ఈ స్పెల్లింగ్ అనేది ఒకటి. నెక్స్ట్ సింగులర్, ప్లూరల్ అనేది ఒకటి. సైలెంట్ వర్డ్స్ 100కి 100% నేను చెప్పిన ఈ టాపిక్లు ప్రతి టెట్ ఎగ్జామ్లో మొన్న జరిగినటువంటి 6 షిఫ్ట్లు జరిగే టెట్ 1కు సంబంధించి మేలో ప్రతి దాంట్లో కూడా వీటిపైన బిట్లు పడడం జరిగింది. అయితే గ్రామర్కు సంబంధించి మనం మాట్లాడేటప్పుడు 16 టాపిక్లు వాళ్ళు ఇచ్చినప్పటికీ మనం దాదాపు ఒక 20 టాపిక్లు ప్రిపేర్ కావాలి. అయితే ఆ 16 టాపిక్లులో ఇంపార్టెంట్ ఏంటి అనేసి అంటే టెన్సెస్ అనే టాపిక్ నుంచి బిట్టు లేకుండా ఏ పేపరు లేదు. సో టెన్సెస్ ఎట్లా ప్రిపేర్ కావాలంటే గుర్తుపెట్టుకోండి, 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్లలో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏం చదవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రతిదానికి డెఫినేషన్ నేర్చుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 స్ట్రక్చర్ నేర్చుకోవాలి. నెంబర్ 3 క్లూ వర్డ్స్ నేర్చుకోవాలి. నెంబర్ 4 కాంబినేషన్స్ అంటే రెండు ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ కలిపి ఇస్తూ ఉంటారు. సో క్లూ వర్డ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిందే అదే అంటా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్కి ప్రజెంట్ సింపుల్ అనేసి అనుకుంటే నేను చెప్పేటువంటి ఈ పదాలు ఏ వాక్యంలో మీకు కనపన్నా ఆ వాక్యం 100కి 100% ప్రజెంట్ సింపుల్లో ఉన్నట్టు అర్థం. ఏంటా పదాలు అంటే అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, జనరలీ, అకేషనలీ, యూజువలీ, వన్స్ ఏ డే, ట్వైస్ ఏ మంత్, థ్రైస్ ఏ ఇయర్, every hour, every day, every week, every month, every quarter, every half year, every year, every decade, every time, every morning. ఇలాంటి మాటలు ఏ వాక్యంలో మీకు కనబడినా అవి ప్రజెంట్ సింపుల్లో ఉన్నట్టు అర్థం. కాబట్టి ప్రతిదీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ కంటెంట్లో, ఆ టాపిక్లో ఇంపార్టెంట్ అయినవి ఏంటి అవి రిపీట్ చేసుకుంటూ చదవండి. ఈ తక్కువ టైంలో ఇది బెస్ట్ మార్గం మీకు. సో పెడగాగి అనేది ఒకటి ఉంది. ఈ గ్రామర్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్లు నేను చెప్పాను. ఆర్టికల్స్ ఒకటి, ప్రిపోజిషన్స్ ఒకటి, టెన్సెస్, కండిషనల్స్, ప్రతి దాంట్లో కండిషన్స్ పైన కూడా మనకు బిట్టుబడుతుంది. మీరు ప్రీవియస్ పేపర్లు ముందర పెట్టుకొని ఆ ప్రకారమే ప్రిపేర్ కండి అని చెప్తాను నేను. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి ఎలా అడుగుతున్నారు అనేసి అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేసి ఇది నౌనా, ప్రొనౌనా, వర్బా, అడ్వర్బా, అడ్జెక్టా, కంజంక్షనా, ప్రిపోజిషనా, ఇంటర్జెక్షనా అని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. అది ఒకటో పద్ధతి. రెండోది ఏంటి అనేసి అంటే కొన్ని వర్డ్స్ లెఫ్ట్లో ఇచ్చి కొన్ని వర్డ్స్ రైట్లో ఇచ్చి ఆ వర్డ్స్ నౌనా, ప్రొనౌనా, అడ్వర్బా, అడ్జెక్టివ్నా అని రైట్ సైడ్ ఇచ్చి మ్యాచింగ్ అడుగుతున్నాడు. ఇది రెండో పద్ధతి. సో మూడోది ఏంటి అనేసి అంటే వాట్ ఈజ్ ది నౌన్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ కనెక్ట్ అని అడుగుతున్నాడు. కనెక్ట్ అనే పదం ఇస్తున్నాడు, దీనికి నౌన్ ఫామ్ ఏంటి అంటున్నాడు. మీ ఆన్సర్ ఏమో అయి ఉండాలి, కనెక్షన్ అనేది మీ ఆన్సర్ అయి ఉండాలి. అంటే కనెక్ట్, కనెక్షన్, కనెక్టివ్, కనెక్టివ్లీ, సెలెక్ట్, సెలెక్షన్, సెలెక్టివ్, సెలెక్టివ్లీ, ఎలెక్ట్, ఎలక్షన్, ఎలెక్టివ్, ఎలెక్టివ్లీ. అంటే ఎలెక్ట్ అంటే ఏంటి, ఎలక్షన్ అంటే ఏంటి, ఎలెక్టివ్ అంటే ఏంటి, ఎలెక్టివ్లీ అంటే ఏంటి, ఇలాంటి వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఈజీ టిప్స్ ద్వారా మీకు మార్కులు ఎక్కువ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇదైన తర్వాత కంజంక్షన్స్లో మీరు 15 కంజంక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయి, వాటిపైన ఫోకస్ చేయండి. ఏంటా 15 అనేసి అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, వెదర్ ఆర్, రాదర్ దాన్, నో సూనర్ దాన్, హార్డ్లీ, స్కార్స్లీ, వెన్, బోత్ అండ్ లెస్ట్ షుడ్. అలాగనే మనకు టు, సో దట్ నాట్, వెరీ అండ్ దెర్ఫోర్, వెరీ అండ్ దెర్ఫోర్. దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే సచ్ యాజ్ ఒకటి, సచ్ దట్ ఒకటి. ఈ 15 పైన కాన్సన్ట్రేషన్ చేయండి. లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనే దానిపైన కూడా బిట్టుబడుతుంది. లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అనేసి అంటే నెంబర్ 1 ఐ మీన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఫర్ మీ బట్ అని డాష్ డాష్ ఇస్తాడు.
బట్ అని ఇస్తున్నాడు అనేసి అంటే దాని అర్థం ఏంటంటే ఆ స్పీకర్ నెగిటివ్లో చెప్పబోతున్నాడు, ఇంకా నేను అటెండ్ కాలేను, నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పబోతున్నాడు అని అర్థం. ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది కాన్వర్జేషన్ బేస్ చేసుకొని మీ రెస్పాన్స్ అది ఆర్డరా, రిక్వెస్టా, కమాండా, థ్రెట్టా, అడ్వైజా, సజెషనా, స్టేట్మెంటా, విషింగా, బ్లెస్సింగా, ఆస్కింగ్ ఫర్ పర్మిషనా, ఇలాంటి వాటిపైన మీకు నాలెడ్జ్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తాడు. ఇలాంటి వాటిపైన ఒక బిట్టు పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్. ప్రశ్న ఏ టెన్స్లో ఇస్తే మీ రెస్పాన్స్ కూడా అదే టెన్స్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, డూ యూ ఈట్ బిర్యానీ ఎవ్రీ సండే అన్నాడు అనుకో, నీ ఆన్సరు ఎస్ ఐ డూ అనేది ఉండాలి. అంతేగాని ఎస్ ఐ డిడ్ అని ఉండకూడదు, ఎస్ ఐ షల్ డూ అని ఉండకూడదు. అలాగని హ్యావ్ యూ మెట్ రేవంత్ రెడ్డి రీసెంట్లీ అని ప్రశ్న అడిగితే నీ ఆన్సర్ ఎస్ ఐ హ్యావ్ అని ఉండాలి. ఆన్సరు నో ఐ హ్యావెంట్ అని ఉండాలి. అలాగనే ఉండాలి, కానీ ఐ డిడ్ నాట్ మీట్ రేవంత్ రెడ్డి అనకూడదు, ఐ మెట్ రేవంత్ రెడ్డి అనకూడదు. అంటే ప్రశ్న ఏ టెన్స్లో ఇస్తే ఆన్సర్ కూడా అదే టెన్స్లో ఉండాలి. ఈ క్వశ్చన్స్ పైన ఇస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్ పైన కూడా బిట్స్ బాగా పడుతున్నాయి. ఇది వెరీ ఈజీ టాపిక్. మీరు హాఫ్ ఎన్ అవర్లో ఈ టాపిక్ పైన నాలెడ్జ్ పెంచుకోవచ్చు. యాక్టివ్ వాయిస్, ప్యాస్ వాయిస్ ఉంది. యాక్టివ్ వాయిస్, ప్యాస్ వాయిస్లో ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఇస్తే ప్యాస్ వాయిస్లో ఏముంటుంది. అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఒకటి ఉంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్లో ఒకటి ఉంది. సో టెట్ 1కు ప్రిపేర్ అవుతుండేటువంటి వాళ్ళు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనే దానిపైన పెద్ద ఫోకస్ అవసరం లేదు, ఎందుకంటే అది ఇవ్వట్లేదు. నెక్స్ట్ టెట్ 2కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా దానిపైన కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. టెట్ 2 వాళ్ళు క్లాజెస్, ఫ్రేజెస్ అనే దానిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. టెట్ 1లో ఈ టాపిక్ లేదు. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది టెట్ 1 వాళ్ళకు బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు, 2 వాళ్ళకు తక్కువ, రైట్. సో అలాగనే ఎర్రర్ లొకేషన్. ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్ను 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు, ఏ పార్ట్లో మిస్టేక్ ఉందో ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు, ఇదొకటి. ఇంకా ఎర్రర్ లొకేషన్లో 4 రైట్ సెంటెన్స్లు ఇస్తాడు, 4 సెంటెన్స్లు ఇచ్చి రైట్ సెంటెన్స్ ఏంటి, రాంగ్ సెంటెన్స్ ఏంటి, అంటే కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు, ఇదొకటి. నెక్స్ట్ రీఅరేంజ్మెంట్. ఈ మధ్య కాలంలో అంటే మొన్న జరిగినటువంటి మేలో, అంతకుముందు వీటిల్లో, సో ఫస్ట్లో జరిగినటువంటి వాటిల్లో ఇవి లేవు. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి ఒకటి ఉన్నాయి. 4 సెంటెన్సులు డిజార్డర్లో ఇస్తాడు, మీరు ఆర్డర్లో పెట్టాలి. ఇవి దాదాపు ఒక 50 నుంచి ఒక 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. దీంట్లో కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి, ఆ టిప్స్ ప్రకారం మీరు మొదలు పెట్టండి. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మనం టెట్ పేపర్కి సంబంధించి పేపర్ 1కు సంబంధించిన ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, అందులో ESS అంటే ఇక్కడ మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది ఉంది. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. మనకి సైన్స్కి సంబంధించిన భాగం ఉంది, అదే సోషల్కి సంబంధించిన భాగం ఉంది. ఇది మొత్తంగా మనకి 30 మార్కులు ఇవ్వబడుతుంది, ప్రతిదీ 1 మార్కుగానే ఇవ్వబడుతుంది. ఇందులో కంటెంట్కి సంబంధించి గమనిస్తే మనకి 24 మార్కులు వస్తున్నాయి. దానికి సంబంధించిన పెడగోగికి సంబంధించితే 6 మార్కులు అనేవి రావడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, అసలు పేపర్ 1కు సంబంధించిన ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ పేపర్ 1 కనుక గమనిస్తే మనకి స్పష్టంగా 5 భాగాలు అనేవి స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రతి భాగానికి ఒకే రకమైన వెయిటేజ్ ఇచ్చారు, అంటే ప్రతి భాగానికి మనకు 30 మార్కుల వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం 5వ భాగాన్ని కనుక గమనిస్తే EVS రూపంలో ఇచ్చాడు, ఎందుకంటే ఇది 1 to 5th క్లాస్ లోపే అంటున్నాడు. కాబట్టి అందులో సైన్స్, సోషల్ని కమాండ్ చేస్తూ మనకు పాఠాలు అనేవి ఆడ పొందుపరచబడుతున్నాయి. 6వ తరగతి నుండి అవి డివైడ్ అవుతున్నాయి. కాబట్టి మనకి పేపర్ 1 అనేది కేవలం మనకి మొదటి స్థాయి, అంటే 5వ తరగతి స్థాయి వరకు బోధించే వ్యక్తులకు మాత్రమే అది సంబంధించింది. అందుకే దాన్ని EVS రూపంలో ప్రస్తావించడం జరుగుతుంది. మరి ఇక్కడ 30 మార్కులు అంటున్నారు. 30 మార్కులో కంటెంట్కి సంబంధించిన 24 మార్కులు అంటున్నారు. అడిగే విధానం కనుక గమనిస్తే అందులో 12 మార్కులు ఖచ్చితంగా సైన్స్ నుండే వస్తున్నాయి, 12 మార్కులు సోషల్కు సంబంధించి వస్తున్నాయి. మరి సిలబస్ ఏ విధంగా ఉంది అంటే దీనికి సంబంధించిన సిలబస్ని కనుక గమనిస్తే ఈ సిలబస్ అనేది మొత్తంగా మనకి 15 పార్ట్లుగా ఇవ్వబడడం జరుగుతుంది. అంటే ఈ 15 పార్ట్లను మనకు క్షుణ్ణంగా కనుక గమనిస్తే 4 పార్ట్లు ప్యూర్లీ సైన్స్కి సంబంధించి ఉంటున్నాయి, 8 పార్ట్లు ప్యూర్లీ సోషల్కు సంబంధించి ఉంటున్నాయి. ఈ 3 అనేది కోరిలేటెడ్గా ఉంటాయి, అంటే జాగ్రఫీ కోరిలేటెడ్ ఆఫ్ సైన్స్ ఉంటున్నాయి, అంటే ఎకనామిక్ అంటే అక్కడ సివిక్స్ కోరిలేటెడ్ ఆఫ్ సైన్స్ ఉంటున్నాయి. అంటే మొత్తంగా మనకి 15 భాగాలు అనేవి ఉంటున్నాయి. ప్రతి 15 భాగాల నుండి 24 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో మనం ఒకసారి సిలబస్ని కనుక గమనిస్తే ఏ విధంగా ఉంది, అందులో మనకు ఫస్ట్గా సిలబస్లో మై ఫ్యామిలీ అనేది ఇచ్చాడు. ప్రతి సందర్భంలో ఇక్కడ క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు. ఇది మనకి సొసైటీకి సంబంధించిన ఇష్యూగా కనబడుతుంది, అదేవిధంగా సైన్స్కి సంబంధించిన ఇష్యూగా కనబడుతుంది. ఇది కాంటెంపరీలో ఉన్న ఇష్యూ, భారతదేశానికి జనాభా
పెరుగుతుంది కాబట్టి ఇటీవల యుఎన్ఓ ఇచ్చిన రిజల్ట్ కనుక నివేదికను గమనిస్తే ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్న కుటుంబాలు నేడు ఏమవుతున్నాయి, న్యూక్లియర్ ఫ్యామిలీలుగా మారుతున్నాయి, సింగిల్ కుటుంబాలుగా మారుతున్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలో ప్రతిసారి ఎగ్జామినర్ ఇక్కడి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం రెండో యూనిట్ కనుక గమనిస్తే వర్క్ అండ్ ప్లే అంటున్నాం. అంటే ఈ వర్క్ అండ్ ప్లే అనేది ఇందులో సైన్స్కి సంబంధించిన కోణం, అదే సోషల్కి సంబంధించిన కోణం రెండింటి కలవిడిగా ఉండడం జరుగుతుంది. మనం ఆటలు కనుక గమనిస్తే సోషల్ కోణంలో చదువుతాం. ఈ ప్లేకి సంబంధించి అంటే ఆటలు ఆడే సందర్భంలో ఆ విద్యార్థి ఉపయోగించే విధానానికి సంబంధించి, ఆ మూమెంట్కి సంబంధించి సైన్స్కి సంబంధించిన అంశాలు అందులో దాగి ఉంటాయి. అంటే అందులో ఫిజిక్స్కి సంబంధించి దాగి ఉంటాయి, రసాయన శాస్త్రానికి సంబంధించి దాగి ఉంటాయి, జీవశాస్త్రానికి సంబంధించినవి దాగి ఉంటాయి. మరి ఎలా దాగి ఉంటాయి అంటే ఒక చిన్న పిల్లగాడు అంటే 5th క్లాస్ చదువుకునే ఒక విద్యార్థి సాధారణంగా అంటే తన ప్రతిభ పూర్తిగా ఆడాలి అంటే తనకు కావాల్సిన శక్తి కావాలి. మరి శక్తి కావాలి అంటే ఏ పదార్థాలలో అది లభిస్తుంది? ఇది సైన్స్కి సంబంధించిన కంటెంట్గా ఉంటుంది. ఆ శక్తి సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే అతడు తన 100% ఎఫెక్ట్ అనేది అందులో ఆటలో ఇవ్వగలుగుతాడు. అంటే ఆ ఆడే విధానంలో మనకి స్పోర్ట్స్కు సంబంధించి ఉంటున్నాయి. అంటే ఈ స్పోర్ట్స్ అనేది మనకు సోషల్ కంటెంట్కు సంబంధించి మనకు 2వ యూనిట్లో అది పొందుపరచడం జరిగింది. 3వ యూనిట్ అంటే ప్యూర్లీ ఇది సైన్స్ రిలేటెడ్ అంటున్నాం. ఏమంటున్నాడు అక్కడ? ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అంటున్నాడు. అంటే మొక్కలు మరియు ఇక్కడ జంతువులు అంటాడు. మరి అడిగే విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఇది అప్లికేషన్ మెథడ్లో ఉంటుంది. సో బుక్కిష్గా ఉండదు. ఇక్కడ క్వశ్చన్ అనేది అప్లికేషన్ మెథడ్లో రోజువారీ విధానంలోనూ తీసుకునే ఆహారం, ఈ ఆహారంలో ఎలాంటి పదార్థాలు నీకు అవసరం అంటే సింపుల్గా గమనిస్తే బలవర్ధకమైన పదార్థాలు ఏంటి, ఈ బలవర్ధకమైన పదార్థాలు శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి. సాధారణంగా మనం ఆ పదాన్ని వింటున్నాం చూడండి, బ్యాలెన్స్డ్ డైట్ అనే పదాన్ని వింటున్నాం. అంటే సంతులిత ఆహారం అనే పదాన్ని వింటున్నాం. మరి సంతులిత ఆహారంలో ఏముంటున్నాయి? 5 అంశాలు అందులో మనకు కలిసి ఉంటున్నాయి. ఏంటి? ఒకటి కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, అదేవిధంగా ఇట్లా మనకి 5 అంశాలు అందులో కలిసి ఉంటున్నాయి. కాబట్టి ఆ విషయాలను మనం ఆ కోణంలో అంటే బుక్కీస్తో పాటుగా ఆ బుక్లో ఇచ్చిన అంశాన్ని సాధారణ పరిస్థితుల్లో అంటే నీ చుట్టూ ఉన్న సమాజానికి అప్లికేబుల్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. అడిగే క్వశ్చన్ కూడా అప్లికేషన్ లెవెల్లో ఉంటుంది. 3వ లెసన్ కనుక గమనిస్తే మనకి అవర్ ఫుడ్ అంటున్నాం. అంటే సాధారణంగా మన ప్రకృతిలో పర్యావరణం నుండి, మొక్కల నుండి ఎలాంటి ఆహార పదార్థాలు లభిస్తున్నాయి, జంతువుల నుండి ఆహార పదార్థాలు లభిస్తున్నాయి, ఏ జంతువుల నుండి ఆహారం మనకు కావాల్సిన రీతిలో ఎక్కువ ప్రోటీన్లు కలిగినవి, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగినవి, ఎక్కువ విటమిన్స్ కలిగినవి, ఎక్కువ మినరల్స్ కలిగినవి, ఇలాంటి వాటిని గుర్తించడానికి కావాల్సిన సమాచారం మనకి ఇందులో పొందుపరచబడుతుంది. 5వ యూనిట్ కనుక గమనిస్తే షెల్టర్స్ అంటున్నాం. అంటే షెల్టర్స్ అనేవి ఈ ఆవరణ వ్యవస్థలో వివిధ రకాల జీవజాలాలు ఉంటాయి. చిన్న జీవజాలంతో పాటుగా అత్యున్నత జీవజాలాలు అంటాం. వాటిని మనం ఏమంటున్నాం? మనకిక్కడ ఉత్పత్తిదారులుగా ఉంటున్నాయి, అదేవిధంగా వినియోగదారులుగా ఉంటున్నాయి. వినియోగదారులను వాటి యొక్క స్థానాన్ని బట్టి వాటిని వివిధ రకాలుగా పిలుస్తున్నాం. అంతిమ వినియోగదారులు అంటున్నాం. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని అంతిమంగా తినే జీవులు అంటున్నాం. వాటిని తినే జీవులు కూడా ఉన్నాయి, విచ్ఛిన్నకారులు అంటున్నాం. మరి వీటి యొక్క జీవన ఆవాసం ఎక్కడ ఉంది, ఏ విధమైన ఆవాసాలు కలిగి ఉన్నాయి? కొన్ని హిమాలయ ప్రాంతాలలో ఉన్నాయి, కొన్ని అత్యధికంగా వర్షపాత ప్రాంతాలలో అంటే భూమధ్యరేఖ ప్రాంతాలలో ఉన్నాయి, అత్యధికంగా ఉష్ణం ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి. కాబట్టి వారి యొక్క నివాస ప్రాంతాలు వివిధ రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని ఫోకస్ చేస్తూ 5వ యూనిట్ పొందుపరచడం జరిగింది. 6వ యూనిట్ కనుక గమనిస్తే ఇక్కడ కమాండ్గా ఉంటుంది, సైన్స్ మరియు సోషల్ కమాండ్గా ఉంటుంది. ఎయిర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ వాయువు అనేది ఏ విధంగా కలుషితం అవుతుంది. ఇటీవల మనం నిన్న లేదా మొన్న మనకి ఢిల్లీకి సంబంధించిన ఇష్యూ అక్కడ బ్యాన్ చేశారు, అక్కడ బంద్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది? వాయుపరమైన కాలుష్యం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? అసలు ఒక వాయువు అంటే ఏంటి, ఆ వాయువులో ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి అంటే కార్బోహైడ్రేట్స్ ఎంత శాతం ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఎంత శాతం ఉంటుంది, హైడ్రోజన్ ఎంత శాతం ఉంటుంది, ఇలా మనకి వాయు సమ్మేళనాల రూపంలో ఉండే అంశాలు మనకి ఇందులో పొందుపరచడం జరిగింది. మరి అవి నేటి ఈ పారిశ్రామిక యుగంలో, నేటి మానవ యుగంలో ఉపయోగించే వివిధ రకాల చర్యల వల్ల అది కలుషితానికి గురి కావడం జరుగుతుంది. మరి ఈ కలుషితాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారు? అలాంటి వాటిని పొందుపరుస్తూ మనకి 6వ యూనిట్ ఇచ్చాడు. 7వ యూనిట్ గమనిస్తే ఎనర్జీ అంటున్నాం, శక్తి అంటున్నాం. ఇది కూడా కోరిలేటెడ్గా ఉంటుంది. అంటే సైన్స్ మరియు జాగ్రఫీ కోరిలేటెడ్గా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సాధారణంగా మానవ అవసరాలకు కావాల్సిన శక్తి ఏ రూపాలలో ఉత్పత్తి చేయబడుతుంది అంటే సాంప్రదాయ రూపంలో ఉత్పత్తి చేయబడుతుందా, సాంప్రదాయేతర రూపంలో ఉత్పత్తి చేయబడుతుందా? ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడు అంటే ఈ లెసన్ ఓవర్వ్యూగా తీసుకుంటూ క్వశ్చన్ అప్లికేబుల్లో ఇస్తున్నాడు. సింపుల్గా అడిగే క్వశ్చన్ ఏంటి? క్రింది వాణిలో సాంప్రదాయ వనరులను గుర్తించండి అంటున్నాడు. 2 లేదా 3 ఇచ్చేసి కింద స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. 1, 2 రైటు, 2, 3 రైటు, 2, 3, 4 రైటు, 1, 2, 3 రైటు, ఇలా అడుగుతున్నాడు చూడండి. కాబట్టి మనకు బేసిక్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ ప్రతి సందర్భంలో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు. 8వ యూనిట్ కనుక గమనిస్తే నీరు అనే అంశాన్ని ఇవ్వడం జరుగుతుంది.
ఉంటుంది? వాటర్ రూపంలో ఇచ్చాడు. అంటే ఆ వాటర్ కాంపోనెంట్ ఏ విధంగా ఉంటుంది, త్రాగునీరు ఏ విధంగా ఉంది? ఎందుకంటే క్రమంగా జనాభా పెరుగుతుంది, జనాభా ఉపయోగానికి నీటి వినియోగం కూడా పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలోనే నీరు అనేది కలుషితానికి గురి కావడం జరుగుతుంది. మరి ఇలాంటి కలుషితం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, ఏ విధంగా వాటిని శుభ్రపరచుకోవాలి, శుభ్రపరచుకునే పద్ధతులు ఏంటి, ఇలాంటి అంశాలను అందులో పొందుపరుస్తూ మనకు 8వ యూనిట్ను పొందుపరచడం జరిగింది. 9వ యూనిట్ కనుక గమనిస్తే శరీరానికి సంబంధించి అవర్ బాడీ అంటున్నాం. అంటే శరీరానికి సంబంధించిన అవయవ వ్యవస్థ ఏ విధంగా విస్తరించబడి ఉంది అంటే అస్థిపంజరంతో మొదలుకుంటే మనం ఉండుకం వరకు తీసుకెళ్ళాలి, అంటే లోపటి వరకు తీసుకెళ్ళాలి. అలాంటి అవయవాల యొక్క పొందిక ఏ విధంగా ఉంది, దానివల్ల శరీరానికి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది అనే అంశాలను పొందుపరుస్తూ అందులో అవర్ బాడీ అని 9వ యూనిట్గా ఇవ్వడం జరిగింది. 10వ యూనిట్ అనేది మ్యాప్ అంట. ఇది ప్యూర్గా ఈ జాగ్రఫీ కోణానికి సంబంధించింది. ప్రతి సందర్భంలో 1 లేదా 2 కొన్ని సందర్భాల్లో 2 క్వశ్చన్ ఇక్కడ పికప్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ లొకేషన్ ఏ విధంగా గుర్తిస్తారు అంటే సముద్రాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు, నదిని ఏ విధంగా గుర్తించవచ్చు, పర్వతాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు, మైదాన ప్రాంతాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు, ఇలాంటి అంశాలు అందులో మనకి స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. అందుకే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే అంశం ఉంది చూడండి. కాబట్టి అది ఏ ప్రాతిపదికన ఒక అంశాన్ని గుర్తించడం జరుగుతుంది, అది ఎంత మేరకు ఉంటుంది. ఇంకా సింపుల్గా గమనిస్తే మనకు 1952 మనకి అటవీ చట్టం ఉంటుంది చూడండి. అంటే జాతీయ అటవీ చట్టం ప్రకారం ఏంది, ప్రతి భౌగోళిక ప్రాంతంలో కనీసం 33% అడవి ఉండాలి. మరి ఈ అడవి ఉండే సందర్భంలో పొదల రూపంలో ఉందా, వృక్షాల రూపంలో ఉందా, చెట్ల రూపంలో ఉందా. అందుకే మనకు అడవిని నిర్ణయించేటప్పుడు ట్రీ కవర్ ఏరియా అనే పదాన్ని ఉపయోగిస్తారు చూడండి. సో అలాంటి పదాలను అందులో మనకు పొందుపరుస్తూ యూనిట్ని పొందుపరచడం జరిగింది. 11వ యూనిట్ కనుక గమనిస్తే హిస్టరీ కల్చర్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. ఇక్కడ హిస్టరీ కల్చర్ ఆఫ్ ఇండియా అనే పదాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే ఆ పదం ద్వారానే లోపల అంశాన్ని గమనించాలి. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి చరిత్ర ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది, ఏ విధంగా ప్రారంభమవుతుంది అనే అంశాన్ని అందులో ఇచ్చాడు. అంటే నాగరికతతో భారతీయ చరిత్ర అనేది మనకు స్పష్టంగా ప్రారంభమవుతుంది. అదే సింధులోయ నాగరికత కానీ ఆర్య నాగరికత కానీ ఈ రెండింటి అనంతరం రాజరిక వ్యవస్థ అనేది ఏర్పాటు చేయబడింది. మరి ఈ రాజరికంలోకి వివిధ రకాల మతాలు అనేవి ప్రవేశించాయి. మరి ఎలాంటి మతాలు ప్రవేశించాయి అంటే 3 రకాల మతాలు మనకు స్పష్టంగా భారతీయ చరిత్రలో కనబడుతున్నాయి. ఏంటి, మొదటగా హిందూ తత్వానికి, తర్వాత ఇస్లాం తత్వానికి, తర్వాత క్రైస్తవ తత్వానికి సంబంధించిన 3 రకాల మతాలు భారతదేశాన్ని పరిపాలించాయి. అందుకే అక్కడ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అనే పదాన్ని ఇచ్చాడు, కింద సబ్ టాపిక్స్ ఇచ్చాడు. కానీ మనం ఆ టాపిక్ని మాత్రమే చూసుకుంటూ చదవాలి. అంటే ఆ లెసన్లో ఏం అడగడానికి అవకాశం ఉంది, ఎగ్జామినర్ అభ్యర్థి నుండి ఏం కోరుకోవడానికి అవకాశం ఉంది, అక్కడ ఆ పదాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి 11 యూనిట్లు అది పొందుపరిచారు. 12 యూనిట్లు అవర్ కంట్రీ అంటున్నాడు. అంటే దాని యొక్క లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించిన భౌగోళిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నాయి, అందులో పశ్చిమ కనుమలు కానీ, తూర్పు కనుమలు కానీ, హిమాలయ వ్యవస్థ కానీ, నదీ వ్యవస్థ కానీ ఇలాంటి అంశాలతో పొందుపరుస్తూ మనకు 12వ యూనిట్ని పొందుపరిచారు. 13వ యూనిట్ని గమనిస్తే అవర్ స్టేట్ అంటున్నాం. తెలంగాణకు సంబంధించిన భౌగోళిక పరిస్థితులు అంటే తెలంగాణకు సంబంధించిన విస్తీర్ణం ఏ విధంగా ఉంది, తెలంగాణకు సంబంధించిన వనరుల విస్తీర్ణం ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి. ఉదాహరణకు బొగ్గును గమనించండి, మనకు సింగరేణి కేంద్రంగా కనబడుతున్నాయి. అబ్రకం గమనించండి, అదేవిధంగా ఇనుము గమనించండి, మనకు బయ్యారంలో కనబడుతున్నాయి. అంటే ఇలా మనకి ముగ్గురాయి గమనించండి. అంటే ఒక్కొక్క వనరు ఒక్కొక్క ప్రాంతంలో విస్తరించి ఉండడం జరిగింది. మరి ఇలాంటి భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్నిటినీ పొందుపరుస్తూ మనకి 13వ యూనిట్లో ఇచ్చాడు. 14వ యూనిట్ క్లియర్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ అక్కడ ఆ ఏరియాను చూసి భయపడవద్దు. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే అది గ్రూప్ 2 వాళ్ళకి గ్రూప్ 3 వరకు అంత పెద్దగా ఉందంటే అది అవసరం లేదు. దాని బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, అసలు రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగం యొక్క తత్వం ఎక్కడ పొందుపరచబడుతుంది అంటే ప్రియాంబుల్ లేదా ప్రవేశిక అంటాం, దీన్ని మనం అవతారిక అంటున్నాం. అందులో మనకు స్పష్టంగా పొందుపరచబడుతుంది. అంటే ఇక్కడ క్లియర్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన బేసిక్స్ అంటున్నాం. ఏంటి ఆ బేసిక్స్, మనం దేన్ని చూడాల్సి వస్తుంది, ప్రతి సందర్భంలో ప్రాథమిక విధి నుండి మనకి ఎక్కువగా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అంటే కింది వాళ్ళు అతడే ఎగ్జామినర్ ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఇది కింది విధులను గుర్తించండి అంటాడు. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ ఇచ్చి అది విద్య, ప్రాథమిక విద్య లేదా ఆదేశిక సూత్రమా ఇలాంటి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే బేసిక్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫోకస్ చేయాలి, ప్రియాంబుల్ను ఫోకస్ చేయాలి, ప్రాథమిక హక్కులను ఫోకస్ చేయాలి, ఆదేశిక సూత్రాలను ఫోకస్ చేయాలి, ప్రాథమిక విధులను ఫోకస్ చేయాలి. ఎక్కువ సందర్భంలో ఇంతవరకు అడిగిన ఎగ్జామ్లలో మనకు ప్రాథమిక విధి నుండి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి అది మనకు 14 యూనిట్లో పొందుపరచబడింది. 15 యూనిట్లో గమనిస్తే సెక్యూరిటీ అంటున్నాం, భద్రత అంటున్నాం. మరి ఇలాంటి భద్రత ఏ సందర్భంలో భద్రత అవసరం అంటే మనకి ప్రకృతిపరమైన విపత్తులు వచ్చిన సందర్భంలో సాధారణంగా ఈ విపత్తులు అనేవి 2 రకాలుగా వస్తున్నాయి. అంటే ప్రకృతిపరంగా సహజ సిద్ధంగా వచ్చే విపత్తులు ఉన్నాయి, మానవ కారకాల వల్ల వచ్చే విపత్తులు కూడా ఉండడం జరుగుతుంది. అలాంటి వాటిని అక్కడ పొందుపరిచాడు. మరి అలాంటి సందర్భంలో ఎలాంటి సేవలు పొందాలి, ఆ సేవలకు సంబంధించిన అంశాలు ఏంటి అనేటిని పొందుపరుస్తూ మనకు 15 యూనిట్లను పొందుపరిచారు.
అంటే ఇక్కడ 15 యూనిట్ల నుండి మనకు అడిగే క్వశ్చన్స్ ఎన్ని 24 క్వశ్చన్స్ అంటున్నాం. ప్రతి క్వశ్చన్కి 1 మార్కు మాత్రమే కేటాయించడం జరిగింది. మిగిలిన 6 అనేది పెడగాగి పేరుతో 6 మార్కులని 6 యూనిట్లుగా పొందుపరిచాడు. అంటే మొత్తంగా మనకి 30 మార్కులు అనేది ఈవీఎస్ నుండి రావడం జరుగుతుంది. ఇది మనకి పేపర్ 1కు సంబంధించి. అదేవిధంగా పేపర్ 2కు సంబంధించి గమనిస్తే టెట్లో పేపర్ 2 అనేది బీఈడి చదివిన బీఈడి పాస్ అయిన అభ్యర్థులకి ఇది ఎలిజిబిలిటీగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు సిలబస్లో నేను క్లియర్గా ఇచ్చాడు నోటిఫికేషన్లో 6 నుండి 8వ తరగతి వరకు అన్నాడు. కానీ ఇది స్టాండర్డ్ ఎక్కడి వరకు వెళ్తుంది? అప్ టు +1 +2 అంటాం, 12th స్టాండర్డ్ వరకు వెళ్తుంది. అక్కడ అభ్యర్థులకు చిన్న డౌట్ ఉంటుంది. మరి మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పుస్తకం మొత్తం చదవాలా అంటే చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎప్పుడైనా మనం ప్రామాణికంగా ఏం తీసుకోవాలి? సిలబస్లో క్లియర్గా నోటిఫికేషన్లు ఏమని ఇచ్చాడు? 8th క్లాస్ అంటున్నాడు. అంటే ఆ 8th క్లాస్ వరకు ఒక్కొక్క పుస్తకంలో ఉన్న ఒక మ్యాటర్. ఉదాహరణకి ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని ఇచ్చాడు. అక్కడ మనకు ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పదం ఫస్ట్ ఇయర్లో మనకు అక్కడక్కడ కనబడుతుంది. బేసిక్స్ మాత్రమే, అంటే ప్రాథమిక విధులకు సంబంధించి, ప్రాథమిక హక్కులకు సంబంధించి, ఆదేశిక సూత్రాలకు సంబంధించి, ప్రవేశికకు సంబంధించి అంతవరకు మాత్రమే వెళ్ళాలి. రెండోది మనం రాసేది టెట్, ఇది విద్యకు సంబంధించింది కాబట్టి విద్యా హక్కుకు సంబంధించిన ప్రశ్న అడిగే అవకాశాలు ఉంటాయి. అంతవరకు మాత్రమే వెళ్ళాలి తప్ప ప్రత్యేకంగా పూర్తిగా ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరం లేదు. అంటే క్లియర్గా మెన్షన్ చేశారు. అదే మనకు పేపర్ 1లో ఏమన్నారు? 10th వరకు పోతుంది. అంటే 5th వరకే ఉన్నప్పటికీ 10th వరకు క్వశ్చన్ అడిగే స్టాండర్డ్ అనేది 10th వరకు వెళ్తుంది. అనగా అంటే 6th నుండి మొత్తం చదవమని అర్థం కాదు. 5th వరకు ఏదైతే బేసిక్ యూనిట్గా ఇవ్వబడుతుందో ఆ సమాచారాన్ని 6, 7, 8, 9, 10వ తరగతిలో కనుక ఉంటే మాత్రమే సిలబస్ చదవాలి. కానీ పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు. ఇది మనకి పేపర్ 2లో. మరి పేపర్ 2లో ఎన్ని మార్కులకు కేటాయించారు? ఇది కూడా 150 మార్కులకే. ప్రతి క్వశ్చన్ 1 మార్కుకే ఇవ్వబడడం జరుగుతుంది. ఇందులో మనకి సోషల్ కంటెంట్కు సంబంధించి అంటే ప్రతి కంటెంట్ విడివిడిగా ఉంటుంది. ప్రతి కంటెంట్కి 60 మార్కులు ఇస్తున్నారు. ఇక్కడ సోషల్ కంటెంట్కి సంబంధిస్తే సింపుల్గా సోషల్ కంటెంట్ అనేది మనకు 4 భాగాలుగా కనబడుతుంది. అంటే జాగ్రఫీ రూపంలో కనబడుతుంది, ఎకానమీ రూపంలో కనబడుతుంది, చరిత్ర రూపంలో కనబడుతుంది, పౌరశాస్త్రం లేదా సివిక్స్ రూపంలో కనబడడం జరుగుతుంది. అంటే మొత్తంగా 4 రూపాలలో మనకి క్లియర్గా మెన్షన్ చేయబడింది. అంటే 60 మార్కులు ఇచ్చారు. మరి ఇక్కడ 60 మార్కులు ఏ విధంగా డివైడ్ చేశారు అంటే సంబంధించిన మెథడాలజీ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్లియర్గా 48 క్వశ్చన్లు కంటెంట్ నుండి ఇవ్వడం జరుగుతుంది. అంటే 48 క్వశ్చన్లు పోగా మిగిలిన ఎన్ని మనకి కేవలం 12 క్వశ్చన్లు మాత్రమే. అవి కన్సర్న్ సబ్జెక్ట్ అంటే సోషల్కు సంబంధించిన 12 మెథడాలజీ ప్రశ్నలు అనేవి అక్కడ మనకి పొందుపరచడం జరుగుతుంది. ఇలా మనకి పేపర్ 2లో సిలబస్ అనేది పొందుపరిచారు. దీనికి సంబంధించి దాదాపు 25 పార్ట్లుగా ఉంటాయి. మనకి 25 భాగాలుగా ఉపవిభాగాలుగా మనకి సిలబస్ అనేది పొందుపరచడం జరిగింది. మరి ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఇక్కడ ఒక డౌట్. మరి ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు? దాని యొక్క స్టాండర్డ్ ఏంటి అంటే ఇదివరకు ఉన్న టెట్లను గమనించిన, ఇదివరకు ఉన్న డిఎస్సిని కనుక గమనించిన బుక్కు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇటీవల ఎగ్జామ్స్ కనుక గమనిస్తే మొన్న జరిగిన టెట్ 1లో కనుక మొదటిసారి వచ్చిన టెట్ 1లో కనుక గమనిస్తే ఆ క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ అనేది అవుట్ ఆఫ్ బుక్ అనేది వస్తుంది. అవుట్ ఆఫ్ బుక్ అంటే అర్థం ఏంటి అంటే బుక్లో ఇవ్వబడిన అంశాన్ని సమకాలీన అంశానికి నీ చుట్టూన్న పరిసరానికి నువ్వు అప్లికేబుల్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే వాటిని ఆన్సర్ చేయగలుగుతావు. అంటే అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామినరే నేను ఆన్సర్ ఇస్తున్నాడు, క్వశ్చన్ నిన్నుండి రాబడుతున్నాడు. అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది క్వశ్చన్ రూపంలో కనబడట్లేదు, ఆన్సర్ రూపంలో కనబడుతుంది. క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఆన్సర్ రూపంలో ఉండి నీ నుండి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంతే ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఏమిటి అడుగుతున్నాడు. మనం చదివేది ఏంటి? ప్రాథమిక హక్కులన్నీ 6 ఉన్నాయని క్లియర్గా చదువుతాం. కానీ అడిగేది ఏంటి? అతడే ఒక 2-3 ఇస్తాడు, ఇందులో ప్రాథమిక హక్కులను గుర్తించండి అంటున్నాడు. అంటే నీ దగ్గర ఉన్న ఆన్సర్ని అక్కడ క్వశ్చన్గా ప్రిపేర్ చేస్తున్నాడు. క్వశ్చన్గా ప్రిపేర్ చేసి నీ నుండి ఆన్సర్ అతను అడగాల్సిన క్వశ్చన్ని నీ దగ్గర నుండి రాబడుతున్నాడు. కాబట్టి డిఫరెంట్ అప్రోచ్లో ఉంటుంది. అంటే దాన్ని మనం ఏమంటామంటే అప్లికేషన్ అంటున్నాం. మనం ఎంతవరకు చదువుకున్నాం, ఆ సంబంధించిన సిలబస్ని ఎంతవరకు అప్లికేబుల్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ అప్లికేబుల్ చేస్తున్నాం. తద్వారా ఏమవుతుందంటే ఇచ్చిపుచ్చుకోవడం అంటాం, ఇంకా సింపుల్. అదే మనకి ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య మంచి రిలేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. తద్వారా విద్యార్థిలో ఉన్న ఎంతియాజం అనేది క్రియేట్ అవుతుంది. అంటే నేర్చుకోవాలన్న ఆలోచన క్రియేట్ అవుతుంది. అతని యొక్క విద్య అనేది ఒక బలమైన స్థితిలోకి వెళ్ళడానికి అది అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే నేటి ఇంటర్నెట్ యుగాన్ని గమనించండి, ప్రతి ఒక్కరు అందరూ నెట్లో కొడుతున్నారు, దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటున్నారు. మరి అదే స్థాయిలో ఉపాధ్యాయుడు ఉంటున్నాడా? కాబట్టి అడిగే విధానం కూడా అలాగే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము తక్కువ కాలంలో అంటే ఇప్పటికి నిన్నటికి 20వ తారీఖు వరకు మనకు టెట్కు సంబంధించిన అప్లికేషన్లు పూర్తయిపోయాయి. మరి ఇప్పుడు ఎగ్జామ్కు సంబంధించి జనవరి 1 నుండి 20 వరకు 22 డేస్ ఇచ్చారు. ఆ డేట్లలోనే అది నిర్వహించడానికి సన్నాహకాలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ అతి తక్కువ కాలంలోనే అంటే దాదాపుగా మనకు ఒక 40 డేస్ ఉన్నాయి. మరి ఈ 40 డేస్లో మనం మార్కులు ఏ విధంగా స్కోర్ చేయాలి, ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఏంటి, దానికి సంబంధించి
ఎందుకంటే ప్రతి సందర్భంలో ఇంగ్లీష్ అందరికీ టఫ్గా మారుతుంది. అంటే అది బ్రాడ్ వ్యూలో ఉంటుంది. సిలబస్ ఇచ్చినప్పటికీ అడిగే విధానం చాలా బ్రాడ్ వ్యూలో ఉంటుంది, జనరల్ వ్యూలో కనపడుతుంది. కాబట్టి ఇందులో ఎక్కువ స్కోర్ చేసినప్పుడు మాత్రమే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఎక్కువ స్కోర్ చేస్తే లాభం ఏంటి అంటే రాబోయే డిఎస్సిలో దీన్ని 20% వెయిటేజ్గా తీసుకుంటున్నారు. అంటే నీ ఉద్యోగం నిర్ణయించడంలో టెట్ మార్కులు కూడా కీలకంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ ఇంగ్లీష్కి సంబంధించి ఇప్పుడు మనకి కేవీఆర్ గారు ఈ తక్కువ కాలంలో ఏ విధంగా చదువుకోవాలి, ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి కావాల్సిన టిప్స్ మనకి ఇప్పుడు ఇస్తున్నారు. చెప్పండి సార్. ఇప్పుడు ఇంగ్లీష్ పరంగా టిప్స్ అనేసి అంటే ఫస్ట్ మొట్టమొదటిగా మీరు టెన్సెస్ అనే టాపిక్ కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ టెన్సెస్లో మనం ఇంతవరకు మాట్లాడుకున్నట్టు 4 ఏరియాస్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఫస్ట్ ఏంటి అనేసి అంటే ప్రతి దానికి డెఫినేషన్ నేర్చుకొని స్ట్రక్చరు క్లూ వర్డ్స్ అలా నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ పేపర్లో ఈ టెన్సెస్ సంబంధించి ఏ బిట్స్ అయితే వచ్చాయో మీరు ఆన్సర్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే దాదాపు ఒక 200 బిట్లు మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ బిట్స్ ఎన్ని ఎక్కువ చేస్తే అంత బాగా కమాండ్ వస్తుంది ఆ టాపిక్ పైన. నెక్స్ట్ టాపిక్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. ఇది చాలా కష్టం అనేసి అనుకుంటూ ఉంటారు అందరూ. కొన్ని ఈజీ టిప్స్ ఉన్నాయి ఇందులో. అదేంటి అనేసి అంటే ఫస్ట్ వన్, ఆ సెంటెన్స్ దేంట్లో ఇచ్చాడు, మనం ఎలాగ పీవీలోకి మార్చేటప్పుడు అంటే ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఏమేమి మారుతూ ఉంటాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్లో కూడా అంతే. సో డైరెక్ట్ ఇండైరెక్ట్కు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కు కొంతమంది గాబరా పడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు, పదాలు దేంట్లో మారుతాయి అనేసి. సో 100% మారేది కేవలం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మాత్రమే పదాలు మారుతాయి. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు కాదు. అయితే ఇక్కడ ప్రొనౌన్స్ మాత్రమే మారుతూ ఉంటాయి. ఇక్కడ మిగతా సందర్భాల్లో చాలా పదాలు మారుతూ ఉంటాయి డైరెక్ట్ ఇండైరెక్ట్లో. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా అనేసి అంటే ఓవరాల్ వ్యూ అభ్యర్థికి ఉండాలి. ఇక్కడ నువ్వు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఒక సెంటెన్స్ను మార్చినా, యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఒక సెంటెన్స్ను మార్చినా, ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ నుంచి ఇంకో టైప్ ఆఫ్ సెంటెన్స్లోకి మార్చినా, ఒక డిగ్రీలో నుంచి ఇంకో డిగ్రీలోకి మార్చిన. నేను 4 టాపిక్లు చెప్పాను ఇప్పుడు. నెంబర్ 1 యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, నెంబర్ 2 డైరెక్ట్ ఇండైరెక్ట్, నెంబర్ 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, నెంబర్ 4 ఏంటనేసి అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ తర్వాత లాస్ట్లో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఇవి. సో దేని నుంచి దేంట్లోకి మార్చినా దాని మూలార్థం అయితే మారదు. ఈ 4 అంశాలపైన 4 బిట్లు కంటిన్యూస్గా పడుతున్నాయి. సో దట్ ఇక్కడ ఒక అభ్యర్థి దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు మనకు 4 రకాలైన సెంటెన్స్లు ఉన్నాయి. అసెర్టివ్, ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్, ఎక్స్క్లమేటరీ. ఇందులో లాస్ట్ వన్ అయినటువంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ను ఏవి నుండి పీవీలోకి మార్చలేం. ఇక మిగతా ఏంటి అసెర్టివ్, ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్. ఈ 3 మార్చేటప్పుడు ఏవి నుండి పీవీలోకి ఎలా మార్చాలి అని అబ్జర్వ్ చేసేటప్పుడు కొన్ని ఈజీ టిప్స్ ఇక్కడ ఉన్నాయి, గమనించు. మనకు ఉన్నటువంటి 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్లో కేవలం 8 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ని మనం ఏవి నుండి పీవీలోకి చేంజ్ చేస్తాం. ఆ 8 ఏంటి, ఆ 4 ఏంటి అనేసి అంటే దేన్ని ఏవి నుండి పీవీలోకి మార్చలేం మనము అని చెప్పేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ను, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఈ 4టిని కూడా ఏవి నుండి పీవీలోకి మార్చలేం. దాని అర్థం ఏంటి, మిగతా 8టిని మార్చగలం కదా. వాటిని ఎలా మార్చాలి అని చెప్పేటప్పుడు అతను ఇచ్చినటువంటి వాక్యం ప్రజెంట్ సింపుల్లో అయినా పాస్ట్ సింపుల్లో అయినా ఉంటే మనం ఉపయోగించాల్సినటువంటి వర్బు V1, V2 వీటిలో ఏదో ఒకటి ఉపయోగించాలి. V1 అంటే అర్థం యామ్ ఈజ్ అనేది వస్తుంది. V2 అంటే వజ్ వర్ అనేది పాసివ్ వాయిస్లో వస్తుంది. ఇది గమనించాలి. ఇచ్చిన సెంటెన్సు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయినా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా ఉంటే పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు 100కు 100% బీయింగ్ అనే పదం పాసివ్ వాయిస్లో కనపడితే అది ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. 2 ఆప్షన్స్లో కనపడింది, నెక్స్ట్ చెక్ చేసుకోవాలి. బీయింగ్ తర్వాత V3 వర్బ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ ప్రకారం ముందుకెళ్ళాలి. నెక్స్ట్ 3వ టిప్ ఏంటి అంటే అతను ఇచ్చినటువంటి వాక్యం ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా పాస్ట్ పర్ఫెక్ట్ అయినా ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా అయి ఉంటే పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు దీనికి అదనంగా బీన్ అనే పదం వస్తుంది. బీన్ అనే పదం ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడొచ్చిందో చెక్ చేసుకోవాలి. రైట్. సో రెండిట్లో కనపడింది నీకు.
ది బీన్ అనే పదం తర్వాత V3 వర్బ్ చెక్ చేసుకోవాలి. ఈ ప్రకారం ముందుకెళ్ళండి. నెక్స్ట్ చివరిది ఏంటి అంటే ఫ్యూచర్ సింపుల్. మరి ఫ్యూచర్ సింపుల్లో సెంటెన్స్ ఏదైతే ఉంటుందో పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు బీఈబీ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే అర్థం ఏంటి? కెన్ ఉంటే కెన్ బి, కుడ్ ఉంటే కుడ్ బి, మే ఉంటే మే బి, మైట్ ఉంటే మైట్ బి, షుడ్ ఉంటే షుడ్ బి, వుడ్ ఉంటే వుడ్ బి, హ్యావ్ టు ఉంటే హ్యావ్ టు బి, హ్యాస్ టు ఉంటే హ్యాస్ టు బి, మస్ట్ ఉంటే మస్ట్ బి. అంటే బీఈబీ అనేది పాసివ్ వాయిస్లో మీకు యాడ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్లో మనం ఏవి నుండి పీయూలోకి మార్చేటప్పుడు స్ట్రక్చర్ ఎట్లా వస్తుంది అనేది ఒకే స్ట్రక్చర్ ఉంటుంది, ఇంక వేరేదేం ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఆర్డర్లైనా, రిక్వెస్ట్లైనా, కమాండ్లైనా, థ్రెట్లైనా, సజెషన్లైనా ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్లు. ఒక వాక్యం ఏదైనా ఇచ్చినప్పుడు పోస్ట్ దిస్ లెటర్ అన్నామనుకో, పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు లెట్ దిస్ లెటర్ బీ పోస్టెడ్ అంటే ఫస్ట్ లెటర్ రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి, తర్వాత బీఈబీ రాయాలి, తర్వాత వాడిచ్చిన సెంటెన్స్లో వర్బ్ ఏదైతే ఉంటుందో ఆ వర్బ్ యొక్క మూడవ రూపం రాయాలి. అంతే మనం చేయాల్సిన పని. లాస్ట్లో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. మరి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ను ఏవి నుండి పీయూలోకి ఎలా మార్చాలి ఏంటి అని చెప్పేటప్పుడు సేమ్ ఈ 8 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఏదైతే చెప్పామో టెన్సెస్లో వాటిని నేర్చుకొని తర్వాత హూ, హూమ్ ఈ రెండు కంపల్సరీగా నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనే టాపిక్ సంబంధించి. ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే డైరెక్ట్, ఇండైరెక్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఒక సెంటెన్స్ను డిఎస్ నుంచి ఐడిఎస్లోకి మార్చేటప్పుడు ఏ పదాలు మారుతున్నాయి ఏంటి అని చెప్పేటప్పుడు దాదాపు ఒక 40 నుండి 45 పదాలు రైట్ మారుతూ ఉంటాయి. ఏంటి ఆ పదాలను కాన్సన్ట్రేషన్ చేయండి. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే డిఎస్లోని ఇన్వర్టెడ్ కామాస్లో వాడు ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటి? అసెరిటివ్ సెంటెన్స్ ఇచ్చాడా, ఇంపరేటివ్ ఇచ్చాడా, ఇంట్రాగేటివ్ ఇచ్చాడా, ఎక్స్క్లమేటరీ ఇచ్చాడా ఫైండ్ అవుట్ చేయి. నెక్స్ట్ వన్, ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్కు ఎలాంటి కనెక్టివ్ వర్డ్ వస్తుంది? రెండో పాయింట్. మూడోది ఏంటి అంటే దీనికి ఏమైనా ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా, మినహాయింపులు ఏమైనా ఉన్నాయా ఈ క్వశ్చన్కి అనేది చెక్ చేసుకోవాలి. నాలుగోది ఏంటి అనేసి అంటే మీరు కనెక్టివ్ వర్డ్ వాడిన తర్వాత సబ్జెక్ట్ అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. కనెక్టివ్ వర్డ్ తర్వాత సబ్జెక్ట్, కనెక్టివ్ వర్డ్ తర్వాత సబ్జెక్ట్, అంతే. మరి ఏ పదాలు మారుతున్నాయి ఇక్కడ? ఇవి పదాలు ఒక 45 పదాలు గుర్తుపెట్టుకోవడానికి పెద్ద టెక్నిక్ అక్కర్లేదు. 2 మాటలు గుర్తుంటే అన్నీ ఆల్మోస్ట్ గుర్తొస్తాయి. ఏంటి ఆ 2 మాటలు అంటే ప్రజెంట్లన్నీ పాస్ట్లు అవుతాయి, పాస్ట్లన్నీ పాస్ట్ పర్ఫెక్ట్లు అవుతాయి అనుకో. అప్పుడు యామ్ ఈజ్ వజ్ అవుతుంది, ఈజ్ వజ్ అవుతుంది, ఆర్ వర్ అవుతుంది, డూ డస్ డిడ్ అవుతుంది, హ్యావ్ హ్యాస్ హ్యాడ్ అవుతుంది, విల్ వుడ్ వుడ్ అవుతుంది, కెన్ కుడ్ కుడ్ అవుతుంది, మే మైట్ మైట్ అవుతుంది, షెల్ షుడ్ వుడ్ అవుతుంది, కొన్ని సందర్భాలలో రేర్ కేసెస్లో రైట్ షుడ్ అవుతుంది. ఇంకా పదాలు ఎస్టర్డే అంటే ఎస్టర్డే అనే పదం ఇచ్చాడనుకో డైరెక్ట్ స్పీచ్లో. ఇండైరెక్ట్ స్పీచ్లో ఆ పదం బదులు నువ్వేం రాయాలి? ది డే బిఫోర్, ది లాస్ట్ డే, ది ప్రీవియస్ డే. డే బిఫోర్ ఎస్టర్డే ఇస్తే 2 days బిఫోర్. అదేవిధంగా టుమారో ఇస్తే ది నెక్స్ట్ డే, ది ఫాలోయింగ్ డే, ది డే ఆఫ్టర్. డే ఆఫ్టర్ టుమారో ఇస్తే 2 days ఆఫ్టర్. అలాగనే లాస్ట్ ఇస్తే ప్రీవియస్ అని రాయాలి, నెక్స్ట్ ఇస్తే ఫాలోయింగ్ అని రాయాలి, టుడే ఇస్తే దట్ డే అని రాయాలి, టునైట్ ఇస్తే దట్ నైట్ అని రాయాలి, హియర్ ఇస్తే దేర్ అని రాయాలి, రైట్. దిస్ ఇస్తే దట్ అని రాయాలి, ఇట్ ఇస్తే దట్ అని రాయాలి, టుడే ఇస్తే దట్ డే. సో ఇలాంటి మాటలపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. డిఎస్లో ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామాస్లో ప్రజెంట్ సింపుల్ ఉంటే మనం పాస్ట్ సింపుల్లోకి మార్చాలి, ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి. సార్ ఒక్క నిమిషం సార్, రైట్. ఒక్క నిమిషం సార్. సార్ టెట్కి సంబంధించి ముఖ్యంగా ఇంగ్లీష్, ఈవీఎస్ మరియు సోషల్ స్టడీకి సంబంధించి అభ్యర్థుల్లో ఏదైనా సందేహాలు ఉంటే కింద ప్రొజెక్ట్ అవుతున్న నెంబర్లకు ఫోన్ చేసి మీరు సమాధానాలు తెలుసుకోవచ్చు. కంటిన్యూ సార్. రైట్. సో ఎవరికైనా ఏ టాపిక్ పైన మీకు డౌట్లు ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ. సో నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే మనకు డిఎస్ నుంచి ఐడిఎస్లోకి మార్చేటప్పుడు డిఎస్లోని ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి మ్యాటర్లో మనకు ఎప్పుడైతే ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటుందో అది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. అలాగనే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. నెక్స్ట్ పాస్ట్ సింపుల్లో ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, పాస్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఈ 6 మాత్రమే ఇలా
చేంజ్ అవుతాయి, మిగతా ఏవి ఎప్పుడు చేంజ్ కావు. రైట్. రిపోర్టింగ్ వర్బ్ డిఎస్లోని ఇన్వర్టెడ్ కామాస్లో ఉండేటువంటి మ్యాటర్. ఏదైనా డౌట్లు ఉంటే అడిగేవాళ్ళు అడగచ్చు త్వరగా. డిఎస్లోని ఇన్వర్టెడ్ కామాస్లో ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటే ఆ ఇంపరేటివ్ సెంటెన్స్ ఉండేటప్పుడు రిపోర్టింగ్ వర్బు సందర్భానుకూలంగా రిక్వెస్టెడ్ టు, ఆర్డర్డ్ టు, అడ్వైజ్డ్ టు, సజెస్టెడ్ టు, ఆస్క్డ్ టు ఈ విధంగా మారడానికి అవకాశం ఉంది. రైట్. సో 100% డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్ యాజ్ పాసివ్ వాయిస్, క్వశ్చన్ ట్యాగు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈ 4 టాపిక్లు మరవకండి. నెక్స్ట్ ప్రతి దాంట్లో మినిమం ఒక 100 వరకు ప్రాక్టీస్ బిట్లు చేయండి. మీకు ఎలాంటి డౌట్లు వచ్చినా రైట్ యూ కెన్ అప్రోచ్ అవర్ టీసాట్ ఛానల్. నెక్స్ట్ హలో సార్, నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. సార్ ఇంగ్లీష్ సార్ మాట్లాడుతా సార్ కేవీఆర్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నేను ఎన్నిసార్లు టెట్ రాసినా కానీ నాకు ఇంగ్లీష్ లో మార్కులు అనేది స్కోర్ కావడం లేదు సార్. దేని మీద బేసిక్ గా హెవీ తరగా ప్రిపేర్ కావాలి, దేని నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు, కొంచెం దాని గురించి చెప్తే నేను ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. కొంచెం చెప్పండి సార్ దాని గురించి. డెఫినెట్గా. అయితే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి అనేది పక్కన పెడితే, ఎక్కువ మార్కులు రావాలంటే విత్ ఇన్ ది సెట్ టైం, తక్కువ టైంలో మ్యాక్సిమం మార్కులు రావాలంటే, ఇప్పుడు ఉండేది కూడా 40 రోజులే కాబట్టి మ్యాక్సిమం మార్కులు రావాలంటే మీరు ఏం చేయాలి అంటే, టెట్ 1 వాళ్ళు, టెట్ 2 వాళ్ళు 4-5 టాపిక్లు టెట్ 2కి ఎక్స్ట్రాగా ఉంటాయి అంతే, కానీ ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ ఒకటే. మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అనేసి అంటే, ఫస్ట్ టెన్సెస్ అనే టాపిక్ నేను చెప్పినట్లు మీరు ఫాలో కండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు సపరేట్ వేలో మీరు ముందుకెళ్ళాలి. ఏంటి అంటే, ప్రతిదీ కూడా మీరు మొదలు పెట్టేటప్పుడు కంటెంట్ ఒకసారి చదవండి, 2 సార్లు చదవండి, 3 సార్లు చదవండి. నెక్స్ట్ 2 పాయింట్, ఆ కంటెంట్ పైన, ఆ టాపిక్ పైన ప్రీవియస్ బిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఆన్సర్ చేయండి. 3 పాయింట్, ఆ టాపిక్ పైన మినిమం ఒక 100 బిట్లు మీరు ప్రాక్టీస్ బిట్లు చేయండి. ఓకేనా. ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని మీరు ఎంచుకోండి, మీకు వచ్చిన డౌట్లని ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మీరు చర్చించుకోండి, ఒక ఫైనలైజ్కు రండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏదో ఒక లెక్చరర్ చెప్పినటువంటి కంటెంట్ని, సమాచారాన్ని 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు అది చదవండి. 2 పాయింట్, ఆ టాపిక్కు సంబంధించి ప్రీవియస్ బిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇంగ్లీష్ పరంగా. ఒక నిమిషం సార్, మనకు కాల్ వస్తుంది మనకి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. సార్ సోషల్లో ఎక్కువ మనం కంటెంట్ నుంచి అవును సార్, స్కోర్ పెరగాలంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి మాకు? అది టెట్ 1 సార్, టెట్ 2 సార్? టెట్ 2 సార్. టెట్ 2కు సంబంధించి మనకి 48 మార్క్స్ వస్తున్నాయి సార్. అందులో 48 మార్క్స్ వస్తున్నాయి కదా సార్. మేము ఎక్కువ స్కోర్ చేయడానికి ఏ క్వశ్చన్ ఎట్లా వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి కొంచెం చెప్తే మేము ప్రిపేర్ అవుతాం సార్. ఓకే సార్, ఓకే. ఇక్కడ మనకి మొత్తం 60 మార్క్స్లో 48 అనేది కంటెంట్ నుండి వస్తున్నాయి. ఈ కంటెంట్ అనేది 4 భాగాలుగా క్లియర్గా విడగొట్టబడింది. అంటే జాగ్రఫీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి. ఇక్కడ స్పెసిఫిక్గా ఎకానమీ అని మెన్షన్ చేయకుండా సివిక్స్లో భాగంగానే దాన్ని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ స్కోరింగ్ ఎక్కడ ఎక్కువ పడుతుంది మనకి క్లియర్గా, సివిక్స్ అనే భాగంలో 2 కలిసి ఉన్నాయి చూడండి. కాబట్టి అక్కడ 12 మార్కులు రావడానికి, ఇక్కడ ఉన్న ఇక్కడ చూడండి 12 అంటే 24 మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, ఆ సివిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అందులో బేసిక్ కాన్సెప్ట్స్ అంటున్నాం. బేసిక్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి క్లియర్గా గమనిస్తే, ఒక దేశానికి సంబంధించిన ఆదాయాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారు, దాన్ని మనం సింపుల్గా ఏమంటున్నాం, జాతీయ ఆదాయం లేదా నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. అదేవిధంగా తలసరి ఆదాయం అంటే దేశంలో ఒక వ్యక్తికి సంబంధించిన ఆదాయం. సో ఇలాంటి వాటి మీద లోతైన క్వశ్చన్స్, అంటే చాలా ఫండమెంటల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటిని మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, మనకు 10th వరకు ఉన్న పుస్తకాలను మొదటగా తరోగా చదివి ప్రీవియస్కు సంబంధించిన టెట్ పేపర్లని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ కంటెంట్కు సంబంధించి, అంటే మనకు బుక్లో ఇచ్చిన కంటెంట్కు సంబంధించి ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నాడో ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన రావడం ద్వారా మనం చదివే విధానంలో మార్పు అనేది వస్తుంది. అంటే ఇక్కడ చేయాల్సింది ఏంటి, ఎక్కువసార్లు రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ ఐడెంటిఫై చేయాలి, ఏరియాను ఐడెంటిఫై చేయాలి, దానికి సంబంధించిన ప్రశ్నలని నంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రీవియస్ టెట్లో వచ్చిన క్వశ్చన్లను మాత్రమే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే రాబోయే ప్రీవియస్ టెట్లో కూడా ఆ సంబంధిత ఉపాధ్యాయ వర్గమే, ఆ సంబంధిత వర్గం మాత్రమే దాన్ని ప్రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. అదే ట్రెండ్లో ఆ క్వశ్చన్ ఉంటుంది.
కాబట్టి మీరు ఏం చేయాలి, ఫస్ట్గా పాత ప్రీవియస్ టెట్కు సంబంధించిన ప్రతి ప్రశ్నని లోతుగా నంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసుకుంటుంటే సరిపోతుంది. సార్ మళ్ళీ కాల్ చేస్తుంది సార్. హలో నమస్తే సార్. చెప్పండి సార్. చెప్పండి మేడం. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నానండి. డిఎస్సి గురించి మాట్లాడడానికి అని చేశానండి. ఇంగ్లీష్ సార్. కేవీఆర్ సార్ మాట్లాడండి మేడం. మాట్లాడండి మేడం, చెప్పండి మీ డౌట్ ఏంటి అడగండి మేడం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. మొన్న మాకు 2 టెట్లు జరిగినాయండి, ఫిబ్రవరిలో ఒకటి, నెక్స్ట్ అక్టోబర్లో. ఎస్ మేడం. చాలా వాస్ట్ గా అనిపించింది సార్ ఆ సిలబస్ చూసాక. అంటే సేమ్ సిలబస్ కానీ క్వశ్చన్ ప్యాటర్న్ అంతా మారిపోయింది సార్. ఎస్, క్వశ్చన్ మన టెక్స్ట్ బుక్స్ లోంచి చదవమన్నారండి. టెక్స్ట్ బుక్స్ లోంచే చదివేళ్ళాం, కానీ టెక్స్ట్ బుక్ లోంచి కాకుండా దానికి బేస్డ్ వచ్చింది. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మెథడాలజీ, ఇంగ్లీష్ ఈ 2 కూడా టెక్స్ట్ బుక్స్ కవర్ చేస్తాం సార్. దాంతో పాటు ఇంకా ఏమన్నా చదవాలా? ఓకే చెప్తాను మేడం. నేను 2 చదువుకొని వెళ్తే మొన్న నాకు మార్క్స్ 111 దగ్గర ఆగిపోయింది సార్ 150కి. ఓకే ఓకే మేడం. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను సార్ ఇప్పుడు నేను. రైట్ మేడం. అయితే నేను పేపర్లు అన్నీ కూడా చూశాను మేడం. ఏపీలో జరిగినటువంటి టెట్ 1, టెట్ 2 పేపర్లు 2 కూడా చూసా. ఆ క్వశ్చన్స్, వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్గా మారిపోయింది. కంటెంట్ పైన కంప్లీట్ కమాండ్ ఉంటేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అంతేగాని నేను ఇంతకుముందు చెప్పినట్లు ఫిల్ ఇన్ ది బ్లాంక్ ఇచ్చేసి 4 వర్డ్స్ ఇచ్చేసి విచ్ ఈజ్ అప్రాప్రియేట్ వర్డ్ అలాగా అడగట్లేదు. ఇప్పుడు ఎలా అడుగుతున్నారంటే ఆ పంక్చువేషన్స్ కూడా కాన్సన్ట్రేషన్ చేశారు. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ల పైన కూడా బిట్లు పడుతున్నాయి. అలాగనే మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టెట్ ఎగ్జామ్కి వాళ్ళు గ్రామర్ కొంతవరకు ప్రిపేర్ అవుతున్నారు, కానీ ఈ వొకాబులరీ దగ్గరకు వచ్చే గుడికి కంప్లీట్గా ఎగ్జామ్ 4-5 రోజులు ముందు ఉండగా అప్పుడు వాళ్ళు బుక్ ఎత్తుతున్నారు. నాతో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా మా దగ్గర సపరేట్గా నా దగ్గరకు వచ్చేటువంటి పిల్లలు కూడా ఈ చెప్తున్నటువంటి మాట అదే. ఎగ్జామ్కు 4-5 రోజుల ముందు మాత్రం వొకాబులరీ చదువుతున్నారు. ఆ వొకాబులరీలో దాదాపు 8 మార్కులు దాంట్లోనే పడుతున్నాయి. ప్రిఫిక్స్ సఫిక్స్ పైన కూడా బిట్లు పడుతున్నాయి. అసలు ప్రిఫిక్స్ సఫిక్స్ అనేది వర్డ్ పవర్ డెవలప్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిఫిక్స్ సఫిక్స్ అనేది మరి ప్రిఫిక్స్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రీఫిక్స్ ముందు యూజ్ చేసేది, ముందు యాడ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మోనో అనుకోండి, ఎట్లా చదవాలా వాటిపైన బిట్టు 100% పడుతుంది అది ప్రిఫిక్స్ సఫిక్స్ పైన. మోనో అనుకోండి, మోనో అంటే 1. మోనోపొలి అంటే ఏంటి? బిజినెస్ క్యారీడ్ ఆన్ బై 1 పర్సన్, మోనోపొలి. మోనోగమి, మోనో అంటే 1, గమి అంటే పెళ్ళి, మ్యారేజ్. సో ఎట్లా చదవాలి అనేది చెప్తున్నా. మోనోగమి, హ్యావింగ్ ఓన్లీ 1 వైఫ్ ఆర్ ఓన్లీ 1 హస్బెండ్, ఒకే భార్య లేదా ఒకే భర్త ఉండడం. సో బైగమి, సో మోనో అనేది వదిలేసి అక్కడ బై అని పెట్టా. బైగమి, పాలిగమి, పాలియాండ్రీ, హోమోగమి, హెక్సోగమి, రైట్, ఎక్సోగమి, ఎండోగమి, ఇట్లా ఒక వర్డ్ను బేస్ చేసుకొని రిలవెంట్ వర్డ్స్ అన్నీ కూడా తీసుకొని అట్లా ప్రిపేర్ అవుతూ ముందుకెళ్ళండి. ప్రిఫిక్సెస్లో సఫిక్సెస్ అలాగనే, రైట్. సో ఇలాగ ఒక కంటెంట్ పైన మీకు 3వ తరగతి నుంచి 10వ క్లాస్ వరకు కాదు, టెట్ 2 వాళ్ళకి ఇంటర్మీడియట్ వరకు ఒక టాపిక్ పైన ఏ లెంత్లో ఎంత మ్యాక్సిమం మ్యాటర్ ఇచ్చాడో అంత మ్యాక్సిమం మ్యాటర్ పైన మీకు కమాండ్ ఉంటే బిట్టు ఎలాంటి బిట్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు, రైట్. ఒక్క నిమిషం సార్. మనకి ఈ టెట్కు సంబంధించి నిన్నటితోని డేట్ కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ వివరాలు కూడా సంబంధిత విభాగం విద్యాశాఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో మనం గమనిస్తే పేపర్ 1కు సంబంధించి 71,655 మంది అప్లై చేసినట్టుగా మనకి సమాచారం ఉంది. అదేవిధంగా పేపర్ 2కు సంబంధించి 1,55,971 మంది అప్లై చేశారు. రెండింటికి కవరించి అంటే ఇక్కడ బీఈడ్ చేసిన వాళ్ళు కూడా అందులో భాగంగానే ఉన్నారు. కాబట్టి పేపర్ 1, పేపర్ 2కు రెండింటికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు 20,546 మంది ఉన్నారు. అంటే మొత్తంగా వచ్చిన అప్లికేషన్లు గమనిస్తే మనకి 2,48,174 అప్లికేషన్లు రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ మనకి జనవరి 1 నుండి ప్రారంభమవుతున్నాయి. అంటే కేవలం మనకి 40 రోజులు మాత్రమే ఉంది. మరి ఈ 40 రోజుల కాలంలో మ్యాక్సిమం స్కోర్ని ఏ విధంగా చేయాలి, దీనికి సంబంధించి కేవీఆర్ గారు వివరిస్తారు. చెప్పండి సార్. మ్యాక్సిమం స్కోర్ అనేసి అంటే ఒకటే, దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టెట్ 1, 2 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు మ్యాక్సిమం స్కోరు విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు పొందాలి అనేసి అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటి అనేసి అంటే వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ పేపర్లు, ప్రాక్టీస్ బిట్స్ చేయడం. ఎంత మ్యాక్సిమం వీలైతే అంత మ్యాక్సిమం ప్రాక్టీస్ బిట్ల పైన కాన్సన్ట్రేషన్ చేయండి, ఒకటి. రెండో పాయింట్, ప్రీవియస్ బిట్టు ప్రతి బిట్టు పైన కంప్లీట్ నాలెడ్జ్ ఏర్పాటు చేసుకో.
సో ఒక ప్రిపోజిషన్ అనేసి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు ఎలా ఇస్తున్నారు ఏంటి అని చెప్పేటప్పుడు ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ -7 AM అంటున్నాడు. -7 AM అంటే సిన్స్ ఇస్తున్నాడు, అట్ ఇస్తున్నాడు, అరౌండ్ ఇస్తున్నాడు, టిల్ ఇస్తున్నాడు. కానీ ఈ 4 కూడా మనం పాయింట్ ఆఫ్ టైం ముందే యూస్ చేస్తాం. మరి టిల్ ఎప్పుడు వాడాలి, అదేవిధంగా సిన్స్ ఎప్పుడు వాడాలి, అట్ ఎప్పుడు వాడాలి, అరౌండ్ ఎప్పుడు వాడాలి అనే దానిపైన కంప్లీట్ కమాండ్ నీకు ఉన్నప్పుడే నువ్వు ఆన్సర్ పెట్టగలవు. సెంటెన్స్ ఎప్పుడైతే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుందో అప్పుడు పాయింట్ ఆఫ్ టైం ముందు సిన్స్ యూస్ చేస్తాం. సో ప్రీవియస్ బిట్లు అన్నీ ఒక్కసారి చూసేయండి. ఇంగ్లీష్ పరంగా ఇంగ్లీషు టెస్ట్ పేపర్లో టెస్ట్ సిరీస్ ఎవరైనా కండక్ట్ చేస్తుంటారు, దాదాపు ఒక ఎన్ని వీలైతే అన్ని మ్యాక్సిమం పేపర్లు మీరు ఆన్సర్ చేయండి. సో తద్వారా మ్యాక్సిమం నాలెడ్జ్, కమాండ్ అనేది, సబ్జెక్ట్ పైన పట్టు అనేది మీకు వస్తుంది. ఎలాంటి బిట్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. ఒక 2-3 లెక్చరర్స్ ఏదైతే చెప్పారో మ్యాటరు, ఆ మ్యాటరులో ఒక్క లెక్చరర్ని ఫాలో అయ్యి ఆల్మోస్ట్ ఏ లెక్చరర్ అయినా ఒక 10-15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఒకే విధంగానే చెప్తారు. ఒక 5% కంటే ఎక్కువ పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. ఆ వ్యత్యాసం గమనించి ఆ మ్యాటర్ని మీరు ఇక్కడ పొందుపరుచుకొని మీ లెక్చరర్ చెప్పిన మ్యాటర్ని మీరు ఫాలో అయినా సరిపోతుంది. సో నేను చెప్పేటటువంటి ఒక గొప్ప ఆయుధం ఏంటి అనేసి అంటే ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ బిట్స్, దట్స్ ఇట్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈవీఎస్కి సంబంధించి సోషల్కి సంబంధించిన వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంది, ఆ వే ఆఫ్ క్వశ్చన్ చూసినప్పుడు మాత్రమే మనం ఏమి చదవాలి, ఎంతవరకు చదవాలి, ఏ విధమైన అప్లికేషన్ చేసుకోవాలి, అంటే అప్లికేషన్ మెథడ్లోకి మనం చదువుకున్న అంశాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, దాని మీద మనకు అవగాహన అనేది క్రియేట్ అవుతుంది. అందులో మనం కొన్ని క్వశ్చన్లు కనుక గమనిస్తే, ఒకటో క్వశ్చన్ చూడండి, ఈ సబ్జెక్టులపై పార్లమెంట్ మాత్రమే చట్టాలను చేస్తుంది అంటున్నాం. మనం ఈ పుస్తకాలకి సంబంధించి గమనిస్తే, బుక్కిష్కి సంబంధించి గమనిస్తే ఏం చదువుతాం, పార్లమెంట్ అంటే ఏంటో చదువుతాం, పార్లమెంట్కు సంబంధించిన విధులు మాత్రమే ఏమిటో చదువుతాం. కానీ అడిగే విధానం చూడండి, అసలు ఈ విధులు అనేవి పూర్తిగా ఇవ్వడు, పుస్తకంలో 2 లేదా 3 ఇస్తాడు, కానీ అది బిహైండ్ దాటిపోయాడు, బుక్ దాటి వెళ్ళాడు. దీన్నే మనము అప్లికేషన్ అంటాం. చూడండి కింద ఇచ్చేది చూడండి, వ్యవసాయము, ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీ అంటున్నాడు, టెలిఫోన్ మరియు పోస్టల్ వ్యవస్థకు సంబంధించిన నియమాలు అంటున్నాడు, నిబంధనలు మరియు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర పాఠశాలలు అంటున్నాడు. 4వ ఆప్షన్లో మనకి నీటిపారుదల, పోలీస్, ఆరోగ్య సంరక్షణ అంటున్నాడు. చూడండి బిహైండ్ ద బుక్ అనే క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. అంటే మనం చదివేటప్పుడు ఏం చేయాలి, పార్లమెంట్ చదవాలి, పార్లమెంటు విధులు చదవాలి, కాంటెంపరీ ఇష్యూలకు సంబంధించిన అంశాల మీద కూడా అవగాహన ఉండాలి. ఇలా 3 అంశాలతో కూడిన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అదే మనం దీన్ని బిహైండ్ ద బుక్ అంటున్నాం. చూడండి రెండో క్వశ్చన్ కనుక గమనించండి, లెంతీ క్వశ్చన్ ఇచ్చాడు. చూడండి అడిగే విధానంలో 2 అంటే స్టేట్మెంట్ బేస్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే వస్తువుల కొనుగోలుకు సంబంధించి షాప్ కీపర్ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు, ఆ సందర్భంలో ఒక వ్యక్తి, అంటే ఆ ఉల్లంఘనకు గురి అయిన వ్యక్తి న్యాయస్థానానికి వెళ్తాడు. న్యాయస్థానం యొక్క తీర్పు అతనికి అనుకూలంగా రానప్పుడు అతడు ఏ న్యాయస్థానానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్లియర్గా గమనించండి, ఆ న్యాయ వ్యవస్థ యొక్క హైయరార్కీ ఏ విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు కింది భాగంలో హైకోర్టు ఉంటుంది, హైకోర్టు కింది భాగంలో జిల్లా స్థాయి కోర్టులు ఉంటాయి, జిల్లా స్థాయి కింది భాగంలో మండల స్థాయి కోర్టులు ఉంటాయి. ఈ హైరార్కీ మనకు తెలిసినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి ఆన్సర్ చేయగలుగుతాం. మన బుక్లో ఏముంటుందో హైరార్కీ మాత్రమే ఇస్తాడు, ఆ హైరార్కీని కూడా మనం గుర్తించాలి. అంటే ఒకవేళ ఒక వ్యక్తి కింది స్థాయి కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రాకపోతే, అక్కడ కూడా అన్యాయం జరిగింది అతను భావిస్తే పై కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే అక్కడ క్వశ్చన్ అడిగాడు. అంటే అప్లికేబుల్ క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మరో క్వశ్చన్ కనుక గమనించండి, ఇది పూర్తిగా తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్ గమనించండి. ఈ హైదరాబాద్ నిజాం 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్ ప్రముఖగా కొనసాగాడు అంటున్నాం. ఇక్కడ పదానికి అర్థం తెలిసినప్పుడు మాత్రమే దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ రాజ్ ప్రముఖ అంటున్నాం, మరి ఎక్కడ కనబడదు కదా రాజ్ ప్రముఖ అనేది, రాజ్యాంగ వ్యవస్థలో, పరిపాలన వ్యవస్థలో ఎక్కడ రాజ్ ప్రముఖ అనే పదం కనబడదు. అంటే ఇది దేనికి సమానమైన హోదా, అంటే కొన్ని ఉర్దూ పదాలు, ఎందుకంటే తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన 2వ మతం మనకి ఇస్లామిక్ మతం అవుతుంది. అది మనకి బహుమని రూపంలో ఉంది, కుతుబ్షాయిల రూపంలో ఉంది, అసఫ్జాయిల రూపంలో ఉంది. కాబట్టి ఇందులో కొన్ని పదజాలాలు మనం కనుక్కోవాలి. ఉదాహరణ గమనించండి, దివాన్ని అంటున్నాం. చూడండి దివాన్ అంటే ఏమవుతుంది, సాధారణ పరిపాలన భాగంలో ప్రధానమంత్రితో సమానమైన హోదా అంటున్నాం. ఇక్కడ క్లియర్గా ఏమనిచ్చాడు, మనకి రాజ్ ప్రముఖ అని ఇవ్వడం జరుగుతుంది. మరి రాజ్ ప్రముఖ అంటే ఏంటిది, రాజ్ భవన్ అంటున్నాం. చూడండి అంటే గవర్నర్కి సమానమైన హోదా. మరి ఎవరు ఉంటున్నాడు, 7వ నిజాం ఉంటున్నాడు. 7వ నిజాం కింద ఇవ్వలేదు, చూడండి ఇచ్చింది అతను పూర్తి పేరు ఇచ్చాడు, అసలు పేరు ఇచ్చాడు. చూడండి కాబట్టి ఇలా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం బుక్కిష్ని చదువుతూ పాటుగా దాని అప్లికేబుల్ కూడా చదవాలి, అప్లికేషన్ కూడా చదవాలి. మరి ఎప్పుడు వస్తుంది, బుక్లో చదివిన ఆ అంశాన్ని అప్లికేబుల్కు ఎప్పుడు తీసుకురాగలుగుతావు అంటే, ప్రీవియస్కు సంబంధించిన టెట్ ఎగ్జామ్లో ఇవ్వబడిన ప్రశ్నలను తరోగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతావు. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటి,
కేవలం ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ తీసుకుంటూ వాటి నంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండాలి. సో కేవీఆర్ గారు, మనం ఇక్కడ 40 రోజులే ఉంది పిల్లలకి. ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ అంటే చాలామంది ఇక్కడ దీనికి సంబంధించి ఈరోజు టెట్కు సంబంధించి పేపర్ 1, పేపర్ 2కు సంబంధించిన ఇంగ్లీష్, అదేవిధంగా సోషల్ స్టడీస్, ఈవీఎస్ అనేది పూర్తి చేయబడింది.